చాలా గొప్ప సినిమాకి నన్ను పిలిచి మాట్లాడమన్నందుకు నా జన్మ ధన్యంగా భావిస్తూ ఇంత గొప్ప సినిమా తీసినటువంటి నిర్మాత నారాయణ రెడ్డి గారికి, దర్శకుడు ఏటా గారికి, టెక్నీషియన్స్కి, మొత్తం అందరికీ, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు, హే తమ్ముళ్ళరా మీరు మెయిన్ సక్సెస్ చేయాలి, శభాష్ మీకు. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన కామారెడ్డి ఎమ్మెల్యే గారు. కేసీఆర్ గారు ఓడిపోయారా? నేను షాక్. రియల్లీ రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారా? మళ్ళీ షాక్. కామారెడ్డి బిడ్డ వెంకటరమణారెడ్డి గారు ఇద్దరు మీద గెలిచాడా? ఎవరైనా ఆయన చూడాలా బాబు అనుకున్నా, నిజంగా చూడాలనుకున్నా. తెలుసా సార్ కానీ ఒక్కసారి చూడాలనిపించింది. ఈ రజాకార్ దయవల్ల వారిని చూసా. శభాష్ వారికి. మన హార్మోన్ రెడ్డి గారు, మీ ఇద్దరు దెబ్బ వల్ల ఈవేళ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు తెలంగాణలో 5 ఎంపీలు 6 ఎంపీలు కూడా ఈవేళ ఏకంగా 15 ఎంపీలకి మేము సిద్ధం. అది చేసేది మహానుభావ. ఓకే, వందనాలండి, ధన్యవాదాలండి. మిత్రులారా, ఫస్ట్ ఒక పాప ఎవరో సర్దార్ వల్లభాయ్ పటేల్ జిందాబాద్ ఉంది. శభాష్. అమ్మ ఎవరు? వై? బికాస్ భారతదేశంలో 567 పైగా సంస్థానాలు ఉంటే ఆ రోజుల్లో ముఖ్యంగా కశ్మీర్, జునాగఢ్, ట్రావెన్కోర్, నిజాం స్టేట్, ఈ నలుగురు కూడా మేము భారతదేశంలో వేరు కాము. జునాగఢ్ అండ్ నిజాం స్టేట్ we want to join Pakistan. ట్రావెన్కోర్ మేము సొంతం ఉండదలుచుకున్నాం, కశ్మీర్ మేము సొంతం ఉండదలుచుకున్నాం అని క్లాష్ వస్తే ఇండియా ముక్కలైపోతా, చిన్నపిల్లం అయిపోతా, ఏమైపోతుంది భారతదేశం అని తాపత్రయపడిన రోజుల్లో లార్డ్ మౌంట్ బాటన్ నుంచి బ్రిటిష్ వాళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళు రూల్ చేయకపోతే ఇండియా చెక్కలైపోతారని ఎదురు చూస్తున్న తరుణంలో జవహర్లాల్ నెహ్రూ గారితో కొట్లాడిన ధీరాజు ధీరుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. అప్పుడు నెహ్రూ ప్రధానమంత్రి, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉప ప్రధాని, హోమ్ మినిస్టర్. మిస్టర్ నెహ్రూ, ఇప్పుడు కన్నా ఈ కన్నా మనం విలీనం చేయకపోతే వీఆర్ గోయింగ్ టు లూజ్ అవర్ నేషన్, హిందూయిజం, కంట్రీ, ఇండియా మొత్తం పోతాయి. నువ్వు చేస్తావా, నన్ను చేయమంటావా అని పటేల్ గారు అడిగితే నెహ్రూ అలగపోయినప్పుడు నువ్వు అలగపోతున్నావు, వెరీ సారీ, ఐఎమ్ గోయింగ్ టు రిజైన్ మై పోస్ట్ అన్నాడు పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మీరు నమ్మండి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావాల్సిన 16 ఓట్లు ఆయనకు వచ్చాయి, జస్ట్ 4 ఓట్లు నెహ్రూ గారికి వచ్చాయి. నాట్ మహాత్మా గాంధీ వల్ల సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రధాని అయ్యారు. సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నేను రాజీనామా చేస్తాను. నెహ్రూ షాక్. ఓకే, డూ ఇట్ అన్నాడు. ఎస్ అది మిస్టర్ పటేల్, కాశ్మీర్ జోలికి పో, కాశ్మీర్ నాకు వదిలేయన్నాడు. వై? ఇంకేమీ మీకు తెలుసు, అది పెద్ద సినిమా, మళ్ళీ ఏటాకు సినిమా ఇస్తాడు, అందులో ఇస్తారు కదా, రైట్? అప్పుడు మీరు నమ్మని చెప్తున్నారా, నిజాం స్టేట్ని తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం సుద్దాల సోదరు గారు ఏం రాశారు, ఈ తమ్ముడు ప్రియం ఏం పాటలు మ్యూజిక్ చేశారు, భారతీ భుజాలు ఏం పాటలు ఇంకో తమ్ముడు రాశాడు. గొప్ప మ్యూజిక్ ఇచ్చాడు ప్రియం, నీ జన్మ ధన్యం. తెలంగాణ రజాకార్ మహమ్మద్ సినిమా గారిది మ్యూజిక్, రైట్? నిజంగా నాకు ఎక్కడ అనిపిస్తుంటే గూడూరు నారాయణ రెడ్డి గారు, ఈ బిలాంగ్స్ టు బీజేపీ, రైట్? ఈ బీజేపీ వాళ్ళకి కొంచెం ఎర్రజెండా అంటే కొంచెం ఎక్కడో చిన్న పీకు, చిన్న పీకు, పెద్ద పీకుడే. కాబట్టి వాళ్ళంతా మనం ఫోకస్ చేయాలి అనే భావం లేకుండా సినిమా అంటే సత్యం, సత్యాన్ని చాటి చెప్పేది సినిమా. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. భారతదేశంలో ప్రపంచంలోనే చారిత్రాత్మక సినిమాలు తీయాలన్నా, పౌరాణిక సినిమాలు తీయాలన్నా, సోషల్ తీయాలన్నా, ఇలాంటి హిస్టారికల్ ఫిల్మ్ తీయాలన్నా తెలుగు గడ్డ. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ తెలుగు. సత్యం జనాలు చెప్పడం. అందులో ఈవేళ గూడూరు నారాయణ రెడ్డి గారు ఈ రజాకార్ సినిమా తీయడం ఆషామాషి కాదు, నిజంగా గర్స్ కావాలి. అల్లూరు గారు అన్నట్టు ఆ సోమాన్ నిజంగా గర్స్ కావాలి, బైక్ కాన్సెన్స్ కావాలంటే స్వతంత్రం వచ్చిన నాడైనా మీరు నమ్మండి, తెలంగాణ సెప్టెంబర్ 17
విలీనం చేద్దామా, విమోచనం చేద్దామా, దినోత్సవాలు ఐక్యం చేద్దామని తాపత్రయపడుతున్న రోజుల్లో ఇవాళ బీజేపీ వాడు బ్రహ్మాండంగా వాళ్ళు రూల్ చేస్తున్నారు. అలాంటి రజాకార్ సినిమా ఇవాళ రావడం అనేది సత్యాన్ని జనాన్ని చెప్పడం. బికాస్ ఇందాక ఇంద్రజు గారు మంచుకుంటారు దిస్ ఇస్ యాక్టింగ్ ముస్లిం ఫిలిం రైట్, సత్యం ఇది. బట్ ముస్లిం స్టేట్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, కశం రజ్వీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ముగ్గురు బ్రహ్మాండ యాక్టర్లు ఏకగారు పెట్టాడు. శభాష్, అచ్చు అలాగే ఉన్నారు. శభాష్, క్యారెక్టర్ ఫిట్నెస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్. మీరు నమ్మండి మిత్రులారా, ఆనాడు తెలంగాణ రైతాంగ స్థాయిలో పోరాటం కానీ, వందే మాతరం కానీ ఈ పత్రిక సాగుతున్న రోజుల్లో మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ఇషాక్ నిజాం స్టేట్ అయిపోతుంది. ఇవాళ రెండు కలిసి సిద్ధాంతాన్ని మనం చెప్పుకుంటాం చూడండి. ఆ రోజుల్లోనే హిందువులు ముస్లింలు నాకు రెండు కళ్ళు అని హీ వాంట్స్ టు రూల్ నిజాం స్టేట్. కానీ ఎక్కడో షేక్ అవుతున్నాడు. ఈ వాంట్స్ స్టేట్ కింగ్డమ్. దానికోసం ఇప్పుడు ఏం చేశాడంటే ఈవేళ ఏ ఎంఐఎం ఉందో అది లాతూర్లో ముస్లిం ఫండమెంటలిస్ట్ ఓ ముస్లిం పెద్ద ఆయన ఏర్పాటు చేశాడు ఎంఐఎం పార్టీ. దానికి నాయకుడు ఎవరండి? మీ ఉస్మాన్ అలీ ఖాన్ కాదు, కాసిం రజ్వీ. అప్పుడు నిజాం స్టేట్ అంటే తెలంగాణలో 12 జిల్లాలు, 8 జిల్లాలు, మహారాష్ట్ర 5 జిల్లాలు, కర్ణాటక 3 జిల్లాలు. దిస్ ఈజ్ నిజాం స్టేట్. అప్పుడు కాసిం రజ్వీని పిలిపించి నా సామ్రాజ్యాన్ని కాపాడు, ఏం చేస్తూ చేయాలి. అప్పుడు ఆయన రజాకార్ అని ఒక సంస్థను ఏర్పాటు చేశాడు. వాడికి మీరు రజాకార్ ముస్లిం మత సేవకుడు, ముస్లిం మత పరిరక్షకుడు, గులాబీ పరిరక్షక ముస్లిమ్స్ ఇస్లాం స్టేట్ కావాలి అని రజాకారులు మొత్తం సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. ఇరాన్, ఇరాక్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బీహార్, యూపీ, ఈ ప్లేస్ 2 లక్షల మంది రజాకారు. అక్కడ రజాకారులు ఏం చేశారు, ఏం వాగడాలు చేశారు. ఆ రోజుల్లో ఆ 10 ఏళ్లలో ఇవాళ తెలంగాణ గుండెకి ఎలా కొనుపోతూ కూర్చారు, తెలంగాణ గుండె మీద ఎలా కుంపుడు పేల్చారు, తెలంగాణ తల్లిని పాటిని సంస్కృతిని సమస్తాన్ని కూడా ఎలా పిప్పి చేశారు అనేది మన తమిళ సినిమాలు చూపించాడు. అలాంటి దశలో ఆ రజాకారు వ్యవస్థని ఎంతమంది మహానుభావులు త్యాగం చేస్తే ఇందాక మన మంచి మాట చెప్పారు గూడు నారాయణ గారు. ఇది నిజంగా యాంటీ ముస్లిం కాదు, గుర్తు పెట్టుకోండి. ఆ రోజుల్లో కాసిం రజ్వీ మీద ప్రప్రదంగా అటాక్ ఇచ్చిన వీరాజు వీరుడు, సూరాజు సూర్యుడు, గ్రేట్ ఇంతియాజ్ పత్రిక ఎడిటర్ అండ్ రైటర్ షోయబుల్లా ఖాన్, షోయబుల్లా ఖాన్, మిస్టర్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. హిందువులు ముస్లిం 2 కళ్ళతో ఏది హిందువులతో కూడా పాడగలని 2 కలిసి తత్వం. మిస్టర్ కాసిం రజ్వీ డోంట్ బి లైక్ ముస్లిం ఫండమెంటలిస్ట్. మానవత్వం చూసుకోండి మిత్రులారా. అల్లాను పూజించేవాడు ఎవరు కూడా హిందూ దేవాలను పూజించు, రాముని పూజించరు. యేసుక్రీస్తుని పూజించి చర్చికి వెళ్ళేవారు ఎవరు క్రిస్టియన్స్ కూడా వచ్చి మన రాముల్లో ఈశ్వరుడు హిందూ దేవాలకు రాదు. కానీ మన హిందువులు మాత్రం మన దేవుడు పూజించడమే కాదు, కనపడి అల్లాకి దండం పెడతాం, దర్గాకి దండం పెడతాం, చర్చికి దండం పెడతాం, బుద్ధిస్ట్ దండం పెడతాం. ఒక అల్లా, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్, ఒక వీడే కాదు, కనపడ్డ రాయికి, రబ్బుకి, సమస్తాన్ని కూడా దండం పెట్టే, చెట్టుకి, పుట్టుకి పెట్టే మత స్థానం మీద భారత మాత బిడ్డ హిందూ మతం. రాముడు జై శ్రీరాముడు, రాముడు అప్ప సొత్త మన సొత్త, అందరి సొత్తు రాముడు. ఇక్కడ మాట్లాడుతుంది ప్లీజ్. సారే జహా సే అచ్చా అన్న మహమ్మద్ ఇక్బాల్ ఎవరు? ముస్లిం. ఆయన సారే జహా సే అచ్చా హిందుస్థాన్ హమారా అన్నాడు కానీ సారే జహా అచ్చా పాకిస్తాన్ హమారా అల్లా. దట్ ఈస్ ఇక్బాల్. యునైట్, యునైట్. జై హింద్ టైంలో సుభాష్ చంద్రబోస్ రెడ్డికి నాయకుడైన ఒక ముస్లిం సోదరుడు. మీరు నమ్మని మిత్రులారా, 1907లో పిళ్ళై ఏడైనా కనుగొన్నాడు జై హింద్ అనే పదం. పిళ్ళై సొంత సంఘ పోటీ 1940లో
చెప్పిన జై హింద్ అంటే బాగుంటుంది చెప్పిన మహానుభావుడు ముస్లిం సోదరుడు. ఆయన జై హింద్ అన్నాడు కానీ జై పాకిస్తాన్ అనమల్లా వాడు షోయిబుల్లా ఖాన్. మీ నమ్ముతారా? తెలంగాణ సాయుధ పోవడానికి 3 మూర్తులు ఇస్తున్నారు యుద్ధం చేద్దామని. ఆ 3 మూర్తులు ఎవరో తెలుసా? రాజు నారాయణ రెడ్డి, ఆటో రామచంద్రారెడ్డి, థర్డ్ వన్ ఈజ్ ముగ్ధుం మొహిద్దీన్. హిందూ ముస్లిం This film belongs to చరిత్ర. ప్రజాకారులు మామూలు దుర్మార్గం జైలా బతుకమ్మలు ఆడించే వ్యవస్థను చేసి ఆడించే పరమ దుర్మార్గం. ఎక్కడ హిందూ దేవాలయాలు కనిపిస్తే ముక్క చేసుకుంటూ పోయారు. నిజాం స్టేట్ ఎగిరిస్తే వెళ్తే 4 కోసంతో చంపేశారు. చివరికి మీ ఆయన ఎక్కడ, మీ అన్నలు ఎక్కడ, మీ బాబులు ఎక్కడ చెప్పి పాలిస్తున్న బాలింతలు కూడా వదులుతున్నారు. ఆ బాలింతల పాలు తీసుకుని పిండించి కాఫీ తీసుకుని తాగి పేపర్ చార్జ్ చేసి దుర్మార్గం. ఆ దుర్మార్గం అనేది సరికి జనాలు చెప్పడంలో గట్స్ కావాలి కాబట్టి ఆ గట్స్ ఇప్పుడు కూడున్నారు. ఎవడైనా మతం పూజించుకోవచ్చండి. డోంట్ లైక్ ఫండమెంటలిస్ట్. మత పిచ్చోడు మనం కావాలి. మతకి జై రైట్. సో ఆ దశలో ఎంత గొప్ప సినిమా తీసినందుకు మామూలు సినిమా రజాకార్ ఓవర్ హార్టెడ్ సినిమాను మొత్తం చూపించారు సార్. ఏ మతం ఉన్నా సరే ఫండమెంటలిజం ఉండకూడదు. అందరినీ సాధారణంగా మనం గుర్తుంచుకోవాలి. అలా ఏం చెప్పాడు? గబర్తా చెప్పమన్నాడు, ఆదుకోమన్నాడు. రావుడు ఏం చెప్పాడు? ఆదుకోమన్నాడు, ఆదుకోమన్నాడు. అరే వాట్ ఈస్ ది రిలిజన్? మతం అంటే ఏంటి? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ హిందూయిజం? వాట్ ఈస్ ఇస్లామిజం, ముస్లిమిజం? ఇజం అంటే మతం, మతం అంటే ఉద్దేశం. వాడు ఏం చెప్పాడో ఆ ఉద్దేశం అందరూ బాగుండాలని, అలా కోరుకోవాలని ఆ దశలో బాగా చరిత్ర ఇంత బాగా చెప్పినటువంటి తమ్ముడు ఏటా నారాయణ రెడ్డి గారికి, సారీ ఏటా సత్యనారాయణ గారికి, గట్టిగా తీసిన మహానుభావుడు గూడూరు నారాయణ రెడ్డి గారికి అందరికీ వందనాలు చెప్తూ కె రాఘవేంద్రరావు గారు కాపు గురించి పాన్ ఇండియా లెజెండ్ డైరెక్టర్ రాజమౌళి గారు వచ్చారు. అంతవరకు అంతకుముందు కె విశ్వనాథ శంకరాభరణంతో ప్రపంచంలో తెలుగు చరిత్ర పరిస్థితి బావుట ఎగిరింది. విత్ శంకరాభరణం రాజమౌళి గారితో ఎగడం కాదు, ఆకుపడి రాజమౌళి ఏం రాజమౌళి మజాగా జెమ్స్ కెమెరాన్, స్టీవెన్ స్పీల్బర్గ్ వీళ్ళందరూ ఇవాళ రాజమౌళి ఐ వాంట్ టు యూ అని అంటున్నట్టు ఎక్కడికి వెళ్ళిపోయాడు రాజమౌళి శివ. అలాంటి రాజమౌళి తర్వాత మళ్ళా రాఘవేంద్ర శిష్యుడు ఏటా సత్యనారాయణ గారికి అందరికీ ఎక్కించుకుంటోళ్ళకి మీడియాకి మొత్తంకి తమ్ముళ్ళు మీడియా ఇస్తున్నారా ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలి. అయ్యా గూడూరు నారాయణ గారు ఒక ప్రశ్న పెట్టండి. దిస్ ద ఫిల్మ్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ, నాట్ ది ఫిల్మ్ ఆఫ్ హిందూయిజం ఆర్ ముస్లిమిజం. మై ఫ్రెండ్స్, we Indians, come on, see the film and support it. చెప్పండి రైట్. నమస్కారం తమ్ముళ్ళారా, ధన్యవాదాలు. అన్ని మతాల కన్నా కులాల కన్నా పెద్దది మానవత్వమే అని మరొకసారి మనందరికీ ఈ వేదిక మీద చాలా చెప్పిన ఆర్ నారాయణ మూర్తి గారికి ధన్యవాదాలు.